జస్ట్ ముగ్గురు తిన్నదానికి 2620 రూపాయలు బిల్ అయింది. అసలు మ్యాటర్ ఏంటంటే మేము అత్తమాటలు రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాం. కానీ నేను హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల వెళ్ళలేదు. సరే అని నేను వచ్చిన తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళాం మా ఊర్లోనే. హాస్టల్లో పెట్టి 4 ముక్కలు తిని తిని జైలు నుంచి విడుదలైన ఖైదీలా మారిపోయింది నేను. ఫస్ట్ గుంట డ్రాగన్ చికెన్ చెప్పాం, దాని టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అంటున్నాడు మా వాడు. తర్వాత చిన్నగా లూజ్ ఫ్రాన్స్ చెప్పాం, చాలా బాగుంది క్రిస్పీగా. తర్వాత డైరెక్ట్ మేనేజర్ ని పిలిచి అడుగుతున్నాం అసలు ఇంకేం బాగుంటాయి, ఏం స్పెషల్ ఉంటదని. మేనేజర్ అయితే మటరారా రిఫర్ చేసాడు. కోసమే భూమి మీద ఎవడైనా పుట్టుంటాడంటే డీడే. నేను సీనుగాడు హాఫ్ డ్రింక్ తాగేసాం 3 స్టార్టర్లకే. కానీ అన్నమయ్యగడు తాగకుండా ఉంచాడు. ఏరా అంటే డ్రింక్ తాగేస్తే ఫుడ్ తినలేనని. దాని తర్వాత చిల్లీ ఫిష్ వచ్చింది. దాని టేస్ట్ కూడా ఒక రేంజ్ లో ఉంది. అసలు స్మూత్ గా దిగిపోయింది తింటుంటే. దాని తర్వాత అన్నమయ్యగడు చికెన్ తిక్కా చెప్పాడు. దాని టేస్ట్ ఎలా ఉందంటే చిన్న ఎక్స్ప్రెషన్ లో మీరు అర్థం చేసుకోవాలి దాని టేస్ట్ ఎలా ఉందో. అసలు తినేటప్పుడు ఎటువంటి సిక్కు శరం లేకుండా తినాలంటే ఈ తర్వాతే అయిపోయిన తర్వాత లాస్ట్ లో మటన్ గీ రోస్ట్ బిర్యానీ చెప్పారు. అసలు ఇన్ని తింటాక మీకు కడుపు ఎలా పట్టిందిరా బాబు అనుకోవచ్చు. చెప్పాను కదా ఈడు తినడం కోసమే పుట్టాడని. ఆడే కదా మేము కూడా. అలాగే బిల్లు మొత్తం 2620 రూపాయలు అయింది. ఇంట్లో చల్లగా స్వీట్ గా ఏదైనా తినాలని చెప్పి మా ఊర్లోని జ్యూస్ సెంటర్కి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళి కాజు జ్యూస్ ఆర్డర్ చెప్పాం. పెట్టిన డబ్బులకి అన్యాయం జరగకుండా శుభ్రంగా మెక్కి తినాలంటే ఈడి తర్వాతే. చెప్పిన తర్వాత లాస్ట్ లో స్వీట్ కి వెళ్ళి ఒకటి కట్టించుకుని అది ఒకటి తిన్నాం. అసలు సూపర్ ఉంది. వెళ్ళిన రెస్టారెంట్ పేరేంటో తెలుసా?